హలో రాహుల్, ఏంటి చెమట్లు పడుతున్నాయి? నెక్స్ట్ మ్యాచ్ మాతో ఉంది, ఎవరు గెలుస్తారని టెన్షన్ పడుతున్నావా? అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఎందుకన్నా, కొంపదీసి మీరు మ్యాచ్ ఓడిపోతున్నారా? ముందే ఫిక్స్ చేశారా ఏంటి? అంత సీన్ లేదమ్మా. నీ టెన్షన్ తగ్గడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. టెన్షనా బొంగ? ఏదో కొంచెం ఎండలో ఎక్కువ ప్రాక్టీస్ చేశా, అందుకే చెమట్లు పడుతున్నాయి. అయినా ఉపాయం ఏంటో చెప్పు, ఎప్పుడైనా లీగ్ లో యూజ్ అవుతుంది నాకు. ఏం లేదు, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ కూడా ఉంది. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపో. మ్యాచ్ ఎవరు గెలుస్తారో ముందే చెప్పేస్తారు. సో అప్పుడు నీకు కూల్ గా టెన్షన్ లేకుండా గేమ్ ఆడుకోవచ్చు. టెన్షన్ విషయం పక్కన పెట్టి చెప్పా కదా. కానీ నేను కూడా విన్నాను, ఈ క్రిక్ కార్టూన్ వాళ్ళు మ్యాచ్ ప్రిడిక్షన్స్ భలే ఇస్తున్నారంట కదా. నేను కూడా జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ అస్సలు మిస్ అవ్వకండి. గంభీరన్న, ఇంతకు ముందు కొన్ని రోజులు లక్నోకి పని చేసావు, అలా అని చెప్పి మాకు గెలిచే టిప్స్ ఇవ్వకుండా వాళ్ళకి గెలిచే టిప్స్ ఇస్తావా ఏంటి? ఇదిగో శ్రేషర్, నా చెయ్యి కుయ్యి ఒకసారి. నా చెయ్యి కట్ చేయి నువ్వు ఫస్ట్ ఒకసారి. ఎందుకన్నా చెయ్యి కట్ చేయమంటున్నావు? పిచ్చికి నెక్కిందా ఏంటి నీకు? నన్నే అవమానిస్తావా? ఈ బ్లడ్ బయటకు వస్తే ఏ కలర్ లో వస్తుంది తెలుసా? పర్పుల్ కలర్ లో వస్తుంది. పర్పుల్ అంటే ఏంటి తెలుసా? కోల్కతా నైట్ రైడర్స్. అప్పుడేదో వెళ్ళాను జాబ్ ఇచ్చారని చెప్పి, అలా అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తానా? కేకేఆర్ మనం గెలవాలి. లేదులే అన్న, మీ పని అయిపోయింది. మీరు ఏం చేసినా కూడా మా పైన గెలవలేరు. అయినా నువ్వు వెళ్ళిందే మంచి పని అయింది. నువ్వు ఉన్న రోజులు మేము మ్యాచ్లు గెలిచిన క్రెడిట్స్ మొత్తం నీకే వచ్చేటివి. ఇప్పుడు చూడు, అన్ని కెప్టెన్ కథలు పడిపోతున్నాయి. నేను లేకే లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓడిపోయారు. అందరితో ఓడిపోయే వాళ్ళు మీతో గెలిచారు. అంత సీన్ లేదన్నా, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏంటి, మీరు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇక్కడ దాకా వచ్చారా? లేకుంటే ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్లో గెలిచి కప్పులు కొట్టారా? కప్పుల గురించి మాట్లాడదు కేఎల్ రాహుల్. 2 కప్పులు కొట్టా ఇదే కేకేఆర్ టీంతో. మీకు పని చేస్తే అంత మంచి టిప్స్ ఇస్తే ఒక్క కప్పు కొట్టలేకపోయారు. అదే నేను అంటున్నా, తొక్కలో టిప్స్ ఇచ్చావు, అందుకే కప్పు కొట్టలేకపోయాం. ఈసారి చూడు, తొక్కుకుంటూ పోయి కప్పు కొట్టేస్తాం. ఊరికే ఉండు రాహుల్, ఢిల్లీతోనే ఓడిపోయారు, ఇక మాతో ఏం గెలుస్తారు మీరు? అదే ఢిల్లీని మేము మడత పెట్టి కప్బోర్డ్లో పెట్టాం తెలుసా? ఏదో ఆ రోజు సునీల్ నరేన్ ఆడేశాడు, అందుకే గెలిచారు. లేకుంటే మీకంత సీన్ లేదు. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? నా బ్యాటింగ్ చూస్తున్నావు ఎట్లుందో? ఒక్కొక్క 6 కొడుతుంటే ఓవర్ కి కాదు, బాల్ కి బాల్ చేంజ్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నావు సునీల్ నరేన్ అంటే నువ్వు? అవునా? మరి మన చెన్నై మ్యాచ్తో ఏమైందమ్మా, అంత త్వరగా అవుట్ అయిపోయావు? బ్యాక్ టు బ్యాక్ అన్ని మ్యాచ్లు ఆడాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుందామని త్వరగా వెళ్ళిపోయా అంతే. మళ్ళీ మీతో ఇప్పుడు స్టార్ట్ చేస్తా. చూడు నారాయణన్న, అంత సీన్ లేదు. చెన్నై వాళ్ళన్నా నేను 20 స్కోరు టచ్ చేసేలా చేశారు. మేము నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వము. ఫస్ట్ ఓవర్లోనే నువ్వు వెళ్ళిపోవాలి. నన్ను అడిగితే నువ్వు బ్యాటింగ్కి రాకుండా ఉండడం బెటర్. అయినా ఏంటి రాహుల్ అన్న అలా మాట్లాడుతున్నావు? మా టీంలో ఏమన్నా సునీల్ నరేన్ ఒక్కడేనా ఆడేది? నేనున్నాను, నితీష్ రాణా వచ్చాడు, కుర్రాళ్ళు కూడా హాఫ్ సెంచరీలు చేస్తున్నారు, రింకు ఉన్నాడు, రసెల్ ఉన్నాడు. పేర్లు చెప్తుంటేనే నీకు గుండెలో దడ మొదలై ఉంటుంది. నువ్వు ఎంతమంది పేర్లు చెప్పినా నేను భయపడేవాని కాదు. వాళ్ళందరినీ ఎలా అవుట్ చేయాలో ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నా. మా బౌలర్స్ రెడీగా ఉన్నారు. కెప్టెన్ గారు, నాకు ప్లేయింగ్ 11లో ప్లేస్ ఉందా లేదా? కొత్త ప్లేయర్స్ ఆడిస్తున్నారు, వాళ్ళేమో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఉండు నితీష్ రాణా, వెయిట్ చేద్దాం. నేను ఇంపాక్ట్ ప్లేయర్ గానే టీంలో పెట్టుకుంటా, నువ్వే మళ్ళీ బాధపడకు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి? ఇంపాక్ట్ ప్లేయర్ డైరెక్ట్గా ప్లేయింగ్ 11లో పెట్టుకుంటేనే వస్తాను నేను, లేకుంటే గ్రౌండ్లో అడుగు కూడా పెట్టను. కావాలంటే ఆ రఘువంశిని పెట్టుకో ఇంపాక్ట్ ప్లేయర్లో. ఇలా అయితే కాదు కానీ, మీరందరూ నా రూమ్లోకి రండి, మోటివేట్ చేయాలి. మీరు ప్లేయింగ్ 11 గురించి కాదు ఆలోచించాల్సింది, మ్యాచ్ ఎలా గెలవాలని ఆలోచించాలి. లక్నోని తుక్కుగా ఓడించాలి. అబ్బా, లాస్ట్ మ్యాచ్ త్వరగా అవుట్ అయిపోయా. ఆ చెన్నై వాళ్ళు నన్ను 6లు కొట్టనివ్వలేదు, గ్యాప్ వచ్చేసింది. ఈసారి నా బ్యాట్ కు పని చెప్పాలి. ఆ లక్నో వాళ్లకు రసల్ పవర్ ఏంటో చూపించాలి. రసల్ అన్నా, నువ్వు కూల్ అవ్వు. మనకు ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. ఈసారి నేను ఓపెనర్ పంపిస్తా, పిచ్చి కొట్టేసేయి. నాకు స్పిన్నర్లు కావాలి శ్రేయస్ అయ్యర్. ఆ టీంలో స్పిన్నర్ల పేర్లు చెప్పు. వాళ్ళ పేర్లు చెప్తేనే నాకు నరాల్లో కరెంటు ప్రవహిస్తుంది, రక్తం కాదు. నువ్వేం టెన్షన్ పడకన్నా. ఆ టీంలో రవి బిష్నాయ్, కృణల్ పాండ్యా ఉన్నారు. కృణల్ పాండ్యాన్ అయితే ఆ జేక్ గాడు మొన్న ఒకే ఓవర్లో 3 6లు కొట్టాడు. వాడే 3 6లు అంటే నువ్వు 6-7 6లు ఈజీగా కొట్టచ్చు. 6 6లు అంటే మేనేజ్ చేయగలను, 7 6లు ఎలా? నోబాల్ వేస్తాడులే ఒకటి. ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి, 8 6లు కొట్టడానికైనా రెడీగా ఉండాలి. అబ్బా, ఏం తెలివితేటలరా. ఎవడన్నా బాగా ఆడమని చెప్తాడు,
బౌలర్ ముందే నో బాల్ వేస్తాడని చెప్పేసి 7 సిక్స్లు 8 సిక్స్లు కొట్టమంటున్నావు. ఇంట్రెస్ట్ రేషర్ ఇది. మా రసెల్ని ఇలా మోటివేట్ చేస్తేనే 7 అంటే 5 కొడతాడు, 8 అంటే 6 కొడతాడు. ఓహో, అంటే ఇప్పుడు 6 సిక్స్లకి 6 6ల 36 కొట్టి అవుట్ అయిపోతాడంటావు అంతేనా? ఈ తొక్కలో సెటర్ లాపు. పొరపాటుగా 6 సిక్స్లు నీ బౌలింగ్ లో పడినాయనుకో చూసుకో, మళ్ళా బెస్ట్ బౌలర్ కాస్త ఫస్ట్ బౌలర్ అయిపోతావు. అంత సీన్ లేదన్నా. నేనేసే గూగ్లీకి మీ రసెల్ బక్క బోర్లా పడతాడు, చూస్తూ ఉంటావా? ఓయ్, ఎన్నిసార్లు పడతాను? మొన్నే ఈశాంత్ శర్మ బౌలింగ్లో బక్క బోర్లా పడ్డా. ఇంకొకసారి పడే ఛాన్సే లేదు. ఈసారి కావాలంటే వెనక్కి పడతా. కేఎల్ రాహుల్ అన్న, ఇదంతా కాదు. మన బౌలింగ్ బాగానే ఉంది. మీరే బ్యాటింగ్లో ప్రతిసారి 160లు 180లు కొడుతున్నారు. ఒక 200 స్కోర్ కొట్టండి అన్న. ఇలా అయితే ఎలా? నెక్స్ట్ మ్యాచ్లో చూస్తావు కదరా, మన వాళ్ళు ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన వీర విహారం చేస్తారు. 217 టార్గెట్ చేసా. చూద్దాం ఏం జరుగుతుందో.